ఉద్యోగం ఇస్తామంటూ ఆశ చూపిస్తారు. సైబర్ మోసాల్లో శిక్షణ ఇప్పిస్తారు. వచ్చిన డబ్బులో భారీగా కమిషన్ తీసుకుంటారు. ఈ కొత్త రకం దందాలో అమాయక గిరిజన కుర్రాళ్ళు బలైపోతున్నారు. దందా లీడర్ మాత్రం దొరకకుండా తప్పించుకుని జల్సాలు చేస్తున్నాడు. సైబర్ మోసాల్లో ఇదొక కొత్త రకం ఎత్తుగడ. దీనిపైనే ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. బెట్టింగ్లు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం ఆ యువకులు అడ్డదారులు తొక్కారు. సైబర్ నేరగాళ్లుగా మారారు. ఏడాదిలో 1000 మందిని మోసగించి 3 కోట్లు కాజేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కలకత్తాలో శిక్షణ పొంది తెలంగాణలో అమలు చేసినట్లుగా గుర్తించారు. కానీ తమ పిల్లలు మోసగాళ్ల ఉచ్చులో పడ్డారని, వారికేమీ తెలియదని, వాళ్ళు నిజంగా సంపాదించి ఉంటే తాము పూరి గుడిసెల్లో దుర్భర జీవితం ఎందుకు గడుపుతామని ఆ గిరిజన యువకుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో కలకలం రేపిన సైబర్ మోసాలు, నిందితుల అరెస్టుపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. పట్టుమని 25 ఏళ్లు కూడా నిండని కుర్రాళ్ళు వాళ్ళంతా. చదివింది 10 ఇంటర్ ఐటీఏ వరకే. ఆటో నడుపుతూ, మేస్త్రి, ప్లంబింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవారు. కానీ వాళ్ళంతా ముఠాగా ఏర్పడి ఏడాదిగా సైబర్ మోసాలకు పాల్పడుతూ 3 కోట్ల రూపాయల వరకు కాజేశారు. వచ్చిన డబ్బుతో బెట్టింగ్లకు పాల్పడడంతో పాటు జల్సాలు చేశారు. ఎట్టకేలకు పాపం పండి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా తువ్వగడ్డ తండాకు చెందిన జరుపుల సురేందర్, కాట్రావత్ హనుమంతు ఖాళీగా ఉండేవారు. వనపర్తి జిల్లా ఖిల్లా గణపురానికి చెందిన కొందరు వీరిని కలకత్తాకు ఉద్యోగం కోసం తీసుకువెళ్లి సైబర్ మోసగాళ్లకు అప్పగించారు. అక్కడ వీళ్ళిద్దరూ ఎలా సైబర్ మోసాలు చేయాలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈజీగా మనీ వస్తూ ఉండడంతో సురేందర్, హనుమంతు తమ తండాకు చెందిన మరో 5గురు వడిత్యా రాజా అలియాస్ రాజు, వడిత్యా భాస్కర్, కాట్రావత్ నరేష్, రాట్లావత్ సంతోష్, రాట్లావత్ సోమ్లాలను తమతో చేర్చుకున్నారు. ఈ 7గురు ట్రైనింగ్ ముగించుకొని 2024లో తువ్వగడ్డ తండాకు మకాం మార్చారు. గ్రామంలో నిర్జన ప్రాంతంలో ఉంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యోగ అవకాశాలున్నాయని, తక్కువ వడ్డీకి రుణం ఇస్తామని, పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలొస్తాయని ప్రకటనలు ఇచ్చేవారు. వాటిని క్లిక్ చేసిన వారితో ఫోన్లో మాట్లాడి ఖాతాలు ఖాళీ చేసేసేవారు. మనకు ఒక 7 మెంబర్స్ మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఏంటంటే 7 మెంబర్స్లో 2 ప్రీవియస్గా 23లో కలకత్తాకి వెళ్ళున్నారు. కలకత్తాకి వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్లో వర్క్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్ కూడా కొన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఒక ల్యాప్టాప్, ఆండ్రాయిడ్ మొబైల్స్, కీప్యాడ్ ఫోన్స్ ఒక 5 ప్లస్ పర్సనల్ మొబైల్స్ ఒక 7. వీళ్ళు ఈ డబ్బులతో కొన్న ఒక ఆటో, ఒక బైక్, ఇవన్నీ కూడా మనము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు 1,50,000 క్యాష్ మనం సీజ్ చేసాము. ఎఫ్ఐఆర్స్ మన తెలంగాణలో 35 వరకు అయినాయి. మనకు ఆంధ్రాలో వచ్చేసి 9 ఎఫ్ఐఆర్లు అయినాయి. మహబూబ్ నగర్, హనుమాన్ నగర్ కు చెందిన వాకిటి వంశీకృష్ణ ఫేస్బుక్ లో ధనా ఫైనాన్స్ ప్రకటన చూసి రుణం కోసం వివరాలు పంపించాడు. ప్రాసెసింగ్ ఫీజు, బీమా, టీడీఎస్, జీఎస్టీ తదితరాల కోసం 75,655 రూపాయలు చెల్లించాలని సైబర్ కేటుగాళ్లు బదులిచ్చారు. బాధితుడు ఆ డబ్బు ఆన్లైన్లో పంపించి మోసపోయాడు. ఈ నెల 19న రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ దొంగల ఆచూకీ కనుగొన్నారు. తువ్వగడ్డ తండాలో 7గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా డొంకంతా కదిలింది. ఈ ఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంచలనంగా మారింది. గిరిజన తాండాలో చిచ్చు పెట్టింది సైబర్ దందా. మాయమాటలు చెప్పి ఈజీ మనీకి అలవాటు పడేలా చేస్తుంది కోల్కతాకు చెందిన ఒక ముఠా. ఈ తండా వాసులే కాదు, పాలమూరులోని మారుమూల గ్రామాలకు చెందిన ఎంతో మంది ఇలా తెలిసి తెలియక సైబర్ నేరగాళ్లుగా మారుతున్నారు. తాజా సైబర్ మోసానికి కేర్ ఆఫ్ కన్లిచ్చిన తువ్వగడ్డ తాండా నుంచి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి అధిక లాభాలు ఉంటాయనేటువంటి ఆశ చూపి ఈ యొక్క సైబర్ నేరాలకు పాల్పడుతుండేటువంటి యువతకు సంబంధించినటువంటి ఒక కేసు పాలమూరు జిల్లాలో సంచలనంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా తువ్వగడ్డ తాండాకు చెందినటువంటి 7గురిని పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి 1,50,000 రూపాయల నగదుతో పాటు వాళ్ళు ఆ యొక్క మోసానికి పాల్పడినటువంటి యొక్క సెల్ ఫోన్లు తదితర సామాగ్రిని వాళ్ళంతా కూడా స్వాధీనం చేసుకునేటువంటి యొక్క వార్త ఇప్పుడు ఆ తాండాల్లో కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే 7 మందిని అరెస్ట్ చేసినటువంటి యొక్క తువ్వగడ్డ తాండా ఉందో, ప్రస్తుతం మనం ఆ యొక్క గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఒకటేసారి 7 మంది వీళ్ళంతా కూడా పోలీసులకు పట్టుబడడం ఇప్పుడు వీళ్ళంతా కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ తాండాకు సంబంధించినటువంటి 7గురు కలకత్తాలో తర్ఫీదు పొంది 2024లో తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత ఇక్కడనే నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని వీళ్ళంతా కూడా ఈ యొక్క స్వాహా చేశారు. దాదాపు వీళ్ళు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాదాపు 1000 మంది ద్వారా దాదాపు
కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టు పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకొని నేను అరెస్ట్ చేసినప్పుడు జిల్లా ఎస్పీ ప్రకటించడం జరిగింది. జనవరిలో కూడా ఈ యొక్క వనపర్తిలో కూడా పోలీసులు భారీగా దాదాపు 2,000 మందిని కోట్ల రూపాయలు మోసగించినటువంటి సైబర్ నేరస్తులను 35 మందిలో 7 మందిని పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉపాధి కోసం అని చెప్పి వీళ్ళందరినీ ఈ యొక్క ఉచ్చులో దింపినటువంటి ఇటు ఢిల్లీ కానీ, తర్వాత పాట్నా, బీహార్, తర్వాత కోల్కతా తదితర ప్రాంతాల్లో ఈ యొక్క ఎవరైతే సైబర్ మూఠా ఉంటుందో వాళ్లకు వీళ్ళని ఏ విధంగా వివిధ భాషల్లో మాట్లాడిపించడం, ఆ తర్వాత స్థానికులకు సంబంధించినటువంటి సమాచారంతో లోకల్ భాషలతో మాట్లాడించి ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడుతూ వచ్చారు. అయితే వీళ్ళు కేవలము మొదట కమిషన్ రూపంలో చేసి ఇప్పటికి కూడా వీళ్ళ ఫోన్ల ద్వారా వాళ్ళే ఆపరేట్ చేసి ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడుతున్నారనేటువంటి ఆరోపణలు, అనుమానాలు వీళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎలాంటి అమాయకులైనటువంటి యొక్క తమ పిల్లల యొక్క భవిష్యత్తు పాడుగాకుండా వాళ్ళు కేవలం ఆటోలు, తర్వాత ప్లంబింగ్ పని, మేస్త్రి పనులు చేసుకొని జీవనం సాగించేటువంటి వాళ్ళు ఏదో పార్సిల్ పని అని చెప్పి ఆ ఇతర ప్రాంతాలకు తీసుకొని పోయి ఆ తర్వాత అక్కడ ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడి తమ పిల్లలను బలి చేయడం పట్ల మాత్రం వాళ్ళంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని తమ పిల్లలను విడుదల చేయాలంటున్నారు. ఎవరైతే మోసాలకు పాల్పడినో వాటిని కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ మాత్రం ఈ తాండావాసంలో వినిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్. పోలీసుల అదుపులో ఉన్న తమ పిల్లలకు ఏ పాపం తెలియదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏదో పని కోసమని పోయారని తీరా పోలీసులు వచ్చి పట్టుకునేంత వరకు పిల్లలు ఏం చేశారో తమకు తెలియదని అంటున్నారు. నిజంగా వాళ్ళు సైబర్ మోసాలకు పాల్పడి కోట్లలో డబ్బు సంపాదిస్తే తాము పూరి గుడిసెల్లో దుర్భర జీవితం గడపాల్సిన పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు. ఓ బాధితుడి తల్లి మాత్రం తన కొడుకు బెట్టింగ్ యాప్లో 25 లక్షలు పోగొట్టుకున్నాడని, తమ వ్యవసాయ పొలం అమ్మి అప్పులు తీర్చామని చెబుతోంది. సైబర్ మోసాలకు పాల్పడి డబ్బులు కాజేశారనేటువంటి ఆరోపణలతో మహబూబ్నగర్ జిల్లాలోని తువ్వగడ్డకు సంబంధించినటువంటి 7 పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ యొక్క తాండాల్లో వాళ్ళంతా తాండావస్తులు భయాందోళన కానీ కలకలం రేగుతుండేటువంటి పరిస్థితి ఉంది. అసలు వాళ్ళ పిల్లలు ఏ రకమైనటువంటి తప్పులు చేశారు, నిజంగా వాళ్ళకు పేరెంట్స్కి తెలుసా లేదా అనేటువంటి విషయాన్ని గ్రామంలో ఉండేటువంటి యొక్క తాండావాసులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఇక్కడ బాధిత కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. చెప్పండి అమ్మ, పోలీసు వాళ్ళు మీకు కొడుకుని ఎప్పుడు దొరకపోయారు, ఏమైందంట? సోమవారం అదే సోమవారం ఇది పోలీసు వాళ్ళు వచ్చిరు సార్. పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోయారు. ఇంకా మీ పిల్లలకు దొరకరా, ఏం చెప్పమని అంటే మా పిల్లలకు పోయి ఆడ తీసుకుపోయినాం. తీసుకుపోతే ఇంకా మాట్లాడిపోయలేపో ఏం చేయాలి లోపల చేసి తీసుకుపోయారు సార్. అంతే. డబ్బులు గిట్లా మాకు అస్సలు 1 రూపాయి కూడా పంపలేదు సార్. ఇక కూలి కష్టం చేసుకొని బతుకుతున్నాం మేము. పని చేత కాకుంటే నా కొడుకు తెచ్చి పెట్టేటోడే అక్కడ తీసుకొని పోయారు సార్. గంతే, ఇంకా గంతే సార్. ఇంకా మాది ఆశ ఏం లేవు. ఆ కంప్యూటర్ లేదు, డబ్బులు లేవు. 100 రూపాయలు పని చేసుకొని బతుకున్నాం సార్. అంతే, ఇంకా ఏం లేదు సార్. రాజా చెప్పండి. అంతకుముందు మేస్త్రి పని చేసింది సార్. ఆ పని ఏ వాళ్ళు దొరికిపోయినరో ఏమో, అక్కడ పోయి ఏం చేయలేరు, వాళ్ళకి తేల్చిపోయింది ఈ పని ఉందని. అందుకే మళ్ళీ వాపస్ వచ్చేసిండ్రు. ఆటో తీసుకున్నాడు, పైన అసలు నడిపిండు సార్. అంతే. వీళ్ళు అక్కడ బయటకు పోయిన సంగతి తెలుసా మీకు? కోల్కతా అక్కడ ఏం తెలియదు సార్, మాకేం చెప్పలేరు. డబ్బులు పంపించేది ఏం పంపించలేరు సార్. డబ్బులు పంపిస్తే గిట్లు ఉంటామా సార్ మేము? పోయిండు సార్, కానీ 1 రూపాయి ఇవ్వలేడు సార్ మాకు. వాళ్ళు ఎప్పుడు పోయిండ్రు, కంపెనీలో పని చేసినామమ్మ, చేస్తున్నాము, పోతున్నాం అంట అని చెప్పారు. 1 రూపాయి పంపించలేరు. అంతే. నేను 2 కొడుకులు సార్. ఏం లేదు. సంతోష్ నా కొడుకు పేరు సార్. మేము ఏం పని చేయలేదు, మాకు తెలియదు సార్. మా కొడుకు ఎటు పోయిండో నాకు అసలే తెలియదు. మ్యారేజ్ అయ్యి ఒక 8 నెలలు అవుతుంది సార్. ఆయన డెలివరీకి ఉంది. ఇప్పుడు డెలివరీకి తీసుకోకపోతే కూడా హాస్పిటల్ ఆయన పరిస్థితి ఎవ్వరు లేరు సార్. ఆల్రెడీ అంత బీదోళ్ళం ఉన్నాం మేము. మేషా ఇక్కడ దగ్గర ఉంది సార్, మేము అడుకొని తినేటోళ్ళం సార్. మేము మా కొడుకులు ఏది తెలియదు. మస్తు గేమ్ ఆడి మస్తు రూపాయలు అప్పులైనా సార్. 25 లక్షలు అప్పు చేసిండు నా కొడుకు గేమ్ ఆడి, ఫోన్లో గేమ్ ఆడి సార్. మాకు అప్పులు మస్తున్నాయి. నా కొడుకులు ఏం సంపాయలేరు సార్. మీ కాలు మొక్కుమంటే మొక్కుతా. మాతోనే ఏం డబ్బులు లేవు, ఏం లేవు సార్. అప్పుడు ఆ డబ్బులంతా తెచ్చినట్టు డబ్బులు మోసపోయినప్పుడు మీరు ఏం చేసిన? ఏం తెలియడు సార్. మోసపోలేడు మా కొడుకులు, తేలేడు. 1 రూపాయి తేలేడు. 1 వారం కూడా ఉండలేడు, వెళ్ళేసాడు. అక్కడ తోలుకోపోయిన వాళ్ళు ఎవరో మాకు కూడా తెలియదు అసలు.
ఈ తాండాలో వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు మీకు తెలుసు కదా, ఏం చేసేది? ఇక్కడ వాళ్ళు అంటే అక్కడ కంపెనీ వర్క్ అనక ముందు నుంచి అనక ముందు నుంచి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు. సంతోష్ ప్లంబర్ పని చేస్తుండే, సురేందర్, రాజా వీళ్ళందరూ మేస్త్రి పని అంటే లేబర్ పనికే వెళ్తుండే. వీళ్ళకి ఏమైందంటే వీళ్ళందరూ ఒకటేసారి వెళ్ళడం ద్వారా ఎవరు తీసుకెళ్లారనేది కూడా ఎవరికీ తెలియదు. ఒకరైనా ఇప్పుడు బయట ఉంటే ఎవరు తోలుకెళ్లారనేది తెలుస్తుండే. వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ పని చేశారో లేదో కూడా తెలియదు సార్. బట్ నిన్న సార్ వాళ్ళు చెప్పడం ద్వారా వాళ్ళు సైబర్ క్రైమ్ చేశారనేది తెలిసింది. అందులో సార్ ఇప్పుడు సంపాదించారంటున్నారు కదా సార్, సంపాదించుంటే ఆ రాత్లావ సంతోష్ 25 లక్షల దాకా బెట్టింగ్ గేమ్స్లో మోసపోయి 25 లక్షల దాకా అప్పు చేసుకున్నారు. వాళ్ళ తాత నుంచి వచ్చిన ఒక 5 గుంటల పొలాన్ని కూడా అమ్ముకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ మదర్, సంతోష్ వాళ్ళ మదర్. ఇప్పటికీ వాళ్ళకి 25 lakhs ఆ అప్పులు కట్టడానికే వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్ కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ సంపాదించుంటే బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవడం వాళ్ళకి అంత అవసరం ఏమొస్తుండే సార్? ఇది ఎవరైతే ఇక బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ తాండావాసుల యొక్క అభిప్రాయం. మొత్తంగా తమ పిల్లలు వేర్వేరు పనులు చేసుకొని జీవించేటువంటి వాళ్ళు ఎవరి మాయమాటలు నమ్మి ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి డబ్బు సంపాదించలేదు. వాళ్ళు ఒకవేళ నిజంగా సంపాదించుకుంటే తాము ఈ యొక్క పూరి గుడిసెలో నివాసం ఉండేటువంటి అవకాశం లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పునర్విచారణ చేసి తమ పిల్లలను విడుదల చేయాలనే డిమాండ్ ఈ యొక్క తాండావాసుల నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.